హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. రీసెంట్గా ఒక వార్త చూసా. నిన్న జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 పార్లమెంట్లకి సంబంధించి సమాచార సేకరణ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి కమిటీలు వేశారు. దాని కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మెగా బ్రదర్ జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గారు అరకు పార్లమెంటుకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పాల్గొంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు దాని మీదే నడుస్తున్నటువంటి రాజకీయ చర్చ, ముఖ్యంగా కూటమిలో కలకలం రేపుతున్నాయనేటువంటి వార్తలు, దానికి వడ్డించేటువంటి కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు, వెబ్సైట్లు ఇవి చాలా ఎక్కువగా చేస్తున్నాయి. అసలు ఏమన్నారు ఆయన అంటే, మీకు చాలా క్లియర్గా ఒకసారి ఆయన మాట్లాడింది వినిపిస్తాను. ఇక్కడ ఆయన మాట్లాడింది ఏంటంటే చాలా క్లియర్గా, అరకు పార్లమెంట్లో ఎన్ని స్థానాల్లో ఉంటే అన్ని స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది, అన్ని స్థానాల్లో జనసేన గెలిచి చూపిస్తుంది అనేటువంటి మాటని కొంతమంది అండర్లైన్ చేసుకుని చూసుకుంటున్నారు. ఇక్కడ దాన్ని పట్టుకుని అదిగో మొత్తం పార్లమెంటు మొత్తం అంటే 7 నియోజకవర్గాలు మొత్తం అంతా కూడా జనసేన తీసుకుంటే, అది కూడా అల్టిమేట్గా వాళ్ళే నిర్ణయించుకుంటే ఎలాగా, కూటమిలో ఉన్నారు కదా మీరు, ఆ మాత్రం ఇది లేదా, ఆ మాత్రం మీకు తెలీదా, దీన్ని కూటమికి వ్యతిరేకంగా పనిచేయటమే కదా, కూటమిలో చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే కదా అని చెప్పి ఇష్టానుసారం కొంతమంది మాట్లాడేస్తున్నారు. ప్రముఖ ఒక ఛానల్ అయితే ఇంకా రెడీగా ఉంటాయి కదా, కూటమిలో ఉంటూనే కూటమికి సపోర్ట్ చేస్తూనే ఉన్నటువంటి కొంతమంది కూడా ఇలా ఎప్పుడు దొరుకుతారా అప్పుడు వేసేసుకుందాం అనేటువంటి పనిలో ఉంటారు. అలాగే నాగబాబు గారు మాట్లాడిన దాన్ని ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు. నేను అన్నది ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఎన్నిటిలో ఇస్తే అన్నిటిలో అయినా సరే మేము పోటీ చేసి గెలిచేటువంటి సత్తా మాకు ఉంది అనేటువంటి దాని మీద ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ కొంతమంది ఇంకా ఉంటుంది కదా, కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి బ్యాచ్ ఉంటుంది. వీళ్ళకి ఎంతసేపు పచ్చ కామెర్ల వాళ్ళకి ఊరంతా పచ్చగానే కనిపిస్తున్నట్టుగా వీళ్ళకి ఎప్పుడు ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, చిరంజీవి గారిని తిట్టాలి, లేదా మెగా ఫ్యామిలీని తగ్గించాలి, ఇదే పనిలో ఉంటారు. అదే బ్యాచ్ ఇంక మొదలెట్టేసింది. అదేంటి నాగబాబు గారు కూటమికి ఎదురు తిరిగిపోయారా, కూటమికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అనేటువంటి మాటలు మాట్లాడేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏంటి ఆయన మాట్లాడిందంటే తప్పే ఉంది. సరే, అరకు పార్లమెంటుకి సంబంధించి అనుకుందాం. అరకు పార్లమెంటు ఒకసారి చూడండి, గత చరిత్ర 2014 నుంచి 2019, 2019 నుంచి 2024, 2024కి ఇప్పటికి అక్కడ అరకు పార్లమెంట్లో ఎంపీగా ఎవరు గెలిచారు, ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచారు? ఎక్కువగా ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచింది కొంతవరకు, అంటే గెలిచినే 11 అనుకోండి. దాంట్లో కొంత ఇక్కడ ఎంపీల్లో కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, అడవి తల్లి బాట పట్టిన తర్వాత, అడవి గ్రామాల్లో ఆయన వెలుగులు ఇచ్చిన తర్వాత, వాళ్ళకి మౌలిక వసతులు 77 సంవత్సరాల ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ నాయకుడు చేయలేనివి పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చి చూపించారు. మౌలిక వసతులే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అందాల్సినటువంటి స్వతంత్ర ఫలాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇచ్చినవి కనిపించాయి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు. అది ఏ స్థాయిలో అంటే, నిన్న నాగబాబు గారు కార్యక్రమంలో చూస్తుంటే మండలంలో, లేదంటే ఇంకొక విలేజ్లో, ఇంకొక దాంట్లో ఎక్కడైనా వార్డుల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తులు కూడా పార్టీకి వచ్చి నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు ఈ పదవి ఇవ్వండి, వార్డు బూత్ అధ్యక్షుడిగా ఇవ్వండి, లేదంటే వార్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఇవ్వండి, పంచాయతీల్లో ఇవ్వండి, మండలంలో ఇవ్వండి, నియోజకవర్గంలో ఇవ్వండి, పార్లమెంటు స్థాయిలో ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని స్వచ్ఛందంగా ఆ గిరిజన పుత్రులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో డెఫినెట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది ఏంటంటే, అది రాజకీయంగా అని మాత్రం అనుకోకూడదు. రాజకీయంగా చేయాలంటే ఎలక్షన్ ముందే చేయొచ్చు, లేదా ఎలక్షన్స్ వచ్చే ముందు చేయొచ్చు. బట్ ఎలక్షన్స్ అయిపోగానే వాళ్ళకి మౌలిక వసతులు ఇవ్వటంలో చేయాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. బట్ పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల్లో చేయలేదు, మనం ఇప్పుడే చేయాలి, చేసి చూపించాలని వాళ్ళకి ఇచ్చారు.
ఇక్కడ వాళ్ళు కూడా అలాగే గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళ కష్టాల్లో నిలబడ్డారు, వాళ్ళ సంతోషంలో నిలబడ్డారు. ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా కాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు పంపించారు, దుప్పట్లు లేకపోతే దుప్పట్లు పంపించారు. ఆయన తోటలో పండినటువంటి మామిడి పళ్ళను కూడా ఆ గ్రామాల్లో గిరిజన బిడ్డలకు సొంత కుటుంబంలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక బిడ్డలాగా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు, లేదంటే ఆ గిరిజనులు కావచ్చు, వాళ్ళని అమాయకంగా చేసి వాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ వాళ్ళ ఓట్లు వేయించుకోవటమే కాకుండా వాళ్ళని గంజాయి పెంపకానికి లేదంటే ఇంకొక దానికి వాడుకునేటువంటి గత వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనకన్నా హక్కు ఉంటుందా? ఆ అరకు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసింది టీడీపీని కాదు, కంప్లీట్గా వైఎస్ఆర్సీపీని. కానీ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది డైరెక్ట్గానే మాట్లాడుకోవచ్చు, కొంతమంది మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధిష్టానాన్ని లేదా బీజేపీని అడగకుండా ఎలా తీసేసుకున్నారని. టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎంత హుందాగా ఎంత రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా పనిచేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి, రేపటి తరం కోసం అని చెప్పాలి. బట్ క్యాడర్లో కొంతమంది వైఎస్ఆర్సీపీని పెంచాలి తప్ప జనసేనను తగ్గించేయాలి, ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేనను లాగేయటం ద్వారానే చూసుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీని తగ్గించండి, వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయండి అనేటువంటి దాంట్లో చూడట్లా. కానీ జనసేన మాత్రం ఏం చేస్తుందంటే వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓటు బ్యాంకుని, నాయకుల్ని, ఇంకొకరిని అందరినీ కూడా చాలా జాగ్రత్తగా జనసేన వైపు, ఏదైతే 40% ఓటు పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి మొన్న 2024లో పడిందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అది ఎంతలాగంటే ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆ ఓటు బ్యాంకుని స్వచ్ఛందంగా వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసుకుంది. దాన్ని తప్పుపడతామా? దాన్ని తప్పుపడతాం అంటే కూటమిని 2029లో కూడా ఆ నియోజకవర్గాల్లో గెలవకుండా ఆపటమే. కూటమికి సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది మెంబర్సు జనసేన పార్టీనే తొక్కుదాం అనుకుంటారు. అరే వీడు కనుక మనకుంటే నెక్స్ట్ 2029లో మళ్ళీ వీడు ఎమ్మెల్యే అయిపోతాడు, మనకు అడ్డుగా నిలబడతాడు, మన ఏరియాలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననేటువంటి ఆలోచనలో ఉంటాడు. వీడిని తగ్గించాలి, వీడికి ఏ పని చేయనివ్వకూడదు, వీడికి ఏ పని అవనవ్వకూడదు అనేటువంటిది ఉంటుంది. జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి గురించి ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ కనుక మంచి పేరు వచ్చి మంచి పనులు చేస్తున్నారంటే నెక్స్ట్ టైం వాళ్ళే మళ్ళీ పోటీ చేసేస్తారు. సో వాళ్ళు మంచి పనులు చేయకూడదు, వాళ్ళకి మంచి పేరు రాకూడదు అనేటువంటి దాంట్లో ఎక్కువగా ఉత్సాహం చూపించేది కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది, మీరు కొట్టాల్సింది 2 పార్టీలు కలిసి అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 40% ఓటుని దాన్ని కొట్టండి. కానీ జనసేనను కొట్టుకుంటే మీకేంటయ్యా వచ్చేది చెప్పండి? మీరు కొట్టాల్సింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ని. అది జనసేన కొడుతుంటే మీరు దాన్ని ఆపటం అనేది ఎంత దారుణమైనటువంటి పనో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మాత్రం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అనేటువంటి, మేము చేస్తే మేమే కొట్టేస్తాం అనేటువంటి మాటలు ఆ స్థాయి నాయకుడు మాట్లాడచ్చు. కానీ నాగబాబు గారు లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికి సోదరుడు, దాదాపు ఒక 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక పార్లమెంటు గురించి ఇన్ని చేసినటువంటి జనసేన పార్టీ నాయకుడు గురించి, అక్కడ ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ గురించి ఆలోచించి ఆయన అన్నదాని మీద కొన్ని విష ప్రచారం చేయటం ఎంతవరకు అసలు ఆలోచించండి. తప్పేంటి? అరకు పార్లమెంటుకి సంబంధించి జనసేన పార్టీ కన్నా ఇంకొక హక్కు ఉన్నటువంటి పార్టీని ఒకటి చూపించండి. వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా రాసి పెట్టుకోండి. జనసేనకి మించినటువంటి స్థాయి అక్కడ లేదని నేను చాలా క్లియర్గా చెప్తా. ఆ స్థాయిలో జనసేన చొచ్చుకుపోయింది వాళ్ళ గుండెల్లోకి. మరి అలాంటి దాని మీద మీరు ఎంతసేపు కోడిగుడ్ల మీద ఏకట పీకటం కాదు. మీరు ఎలాగో కొట్టలేరు వైఎస్ఆర్సీపీని ఆ కాన్స్టిట్యున్సీలో. అలాంటి పరిస్థితి జనసేన పార్టీ నాయకత్వం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకేమన్నా ఎసరు పెట్టారా? మీకేమన్నా ఇబ్బంది పెట్టారా? మీ కేడర్ని ఏమన్నా జాయిన్ చేసుకుంటున్నారా?
ఎక్కడో ఒక ఒంగోలుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని జాయిన్ చేసుకుంటే మమ్మల్ని అడగాల, మీరు మమ్మల్ని అడగకుండా చేసుకుంటారంటే ఆయన ఏమైనా టీడీపీ నుంచి తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? లేదు కదా, వైఎస్ఆర్సీపీ నుంచే కదా. మీరు మాత్రం జనసేనలోంచి నాయకుల్ని లేదంటే కార్యకర్తల్ని జనసేన పార్టీ నుంచి టీడీపీలోకి కండవాలు వేయించేసుకుని మరీ మార్చేసుకుంటారు. వాళ్ళని మాత్రం మీ ఇంటి దగ్గర ఒక వ్యక్తి ఏదో డోర్ దగ్గర కూర్చునేటువంటి వ్యక్తులుగా చూసుకుంటారు, వాళ్ళు మాత్రం ఎదగనివ్వరు. వైఎస్ఆర్సీపీని మాత్రం బాగా విజృంభించేలాగా ఆయన జనసేనలోకి వస్తే మీకు మిత్రపక్షంగా ఉంటారు. అదే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే మీకు శత్రువుగా, మీకు ప్రత్యర్థిగా నిలబడతాడు. అది గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ చేసేటువంటి రాక్షస రాజకీయం కన్నా జనసేన పార్టీ చేసేటువంటి హుందా రాజకీయం కావాలా, వైఎస్ఆర్సీపీ చేసేటువంటి రాక్షస రాజకీయం కావాలో టీడీపీ తేల్చుకోవలసినటువంటి సమయం, ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కేడర్. ఎందుకంటే నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంది. కలిసి వెళ్ళాలి, 15 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కనీసం గాడిలో పెట్టి రేపటి భవిష్యత్తులో ఉండేటువంటి యువతకి ఒక ఆలోచనని, ఒక హోప్ని మనం క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ముగ్గురు కూడా. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంటైర్ సినిమా, ఆయన సీఎంగా చేసినటువంటి దాంట్లో గతానికి మించి చేస్తున్నటువంటి పరిస్థితి ఆయనే చెప్తున్నారు. నారా లోకేష్ గారు అసలు ఆయన్ని గతానికి ఇప్పటికీ ఆయన మాటల్లో చెప్పలేం. ఆయన పనితనం గురించి, ఆయన మాటల్లో చూపించేటువంటి ప్రేమ ఆప్యాయత గురించి, ఇంకా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ గురించి ప్రత్యేకించి ఆ వాటిలే మాట్లాడుతున్నాయి. సో ఇలాంటి టైంలో మీరు అనవసరంగా ఇలా కూటమిలో చీలికలు తీసుకొచ్చేటువంటి పత్యాపారాలు పెట్టుకోకండి. ఈ పెంట న్యూస్ని మీరు కూటమి ఏదో వచ్చేస్తుంది, కూటమి ఏదో పీకేస్తుంది, కూటమిలో ఇది నాటేస్తున్నాము అనేటువంటి విష ప్రచారాలు ముందు మీరు వేరే వాళ్ళ దగ్గర అంటే ఏమంటారు, అదే తాటెక్క చప్పులు చేయండి, కానీ జనసేన దగ్గర చేయొద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయండి, కానీ ఇక్కడ జనసేన కాదు అనేది తెలుసుకోవాలి. అది ఎవరికి మంచిది అంటే రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా టీడీపీకి. 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీని భరించలేక ఎంత చిత్రహింసలు అనుభవించారో టీడీపీ కేడర్ కన్నా, టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల కన్నా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ ఎదిగితే మంచిది, అటు వైఎస్ఆర్సీపీ ఎదగాల, జనసేన పార్టీ ఆ పార్టీని తగ్గించి ఈ పార్టీ ఎదగాల అనేది కేవలం టీడీపీ చేతిలోనే ఉంది.